హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. చాలా మంది వరంగల్ హైవేకి దగ్గరలో అడుగుతున్నారు. ఇప్పుడు మనకైతే వరంగల్ హైవేకి చాలా దగ్గరలో చాలా తక్కువ ప్రైస్ లో హౌస్ సేల్ కి వచ్చిందండి. మనకి వరంగల్ హైవేకి ఓన్లీ 500 డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది 125 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ లో ఉంది. G+1 హౌస్ అండి. ఈ హౌస్ ముందు 25 ఫీట్ ఉంది. ఈ హౌస్ డైమెన్షన్ 22.5 50. గ్రౌండ్ లో మాత్రం ఓపెన్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లో మనకి 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. హౌస్ అయితే చాలా బాగుందండి. ఈ హౌస్ మనకి 1.5 year ఓల్డ్ హౌస్ అండి. ఓనర్స్ కి జాబ్ ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఈ హౌస్ సేల్ చేస్తున్నారండి. 1.5 year అవుతుంది. హౌస్ అయితే చాలా నీట్ గా చాలా బాగుంది. మనకి కొత్త హౌస్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. హౌస్ చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. దానికంటే ముందు ఇక చుట్టూ సరంగా ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. హైవేకి అయితే మనకి ఓన్లీ 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఎగ్జాక్ట్ మనకి నందనవనం పార్క్ ఆపోజిట్ లో ఉంటుందండి. కాలనీ వచ్చేసి మనకి నారపల్లి మహాలక్ష్మి కాలనీ. ఇక్కడ చుట్టూ సరంలో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. రావిస్ ఉంది, రెట్టదం ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, పల్లవి స్కూల్ ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. అలాగే ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయండి. అలాగే చాలా కాలేజెస్ ఉన్నాయి. అనురాగ్ యూనివర్సిటీ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. అలాగే మనకి నల్లనరసింహారెడ్డి కాలేజ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఇంకా సిద్ధార్థ కాలేజ్ కూడా ఉందండి. ఇవే కాక ఇంకా చాలా కాలేజ్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే మనకి MGR షాపింగ్ మాల్ ఉంది. ఇంకా చాలా హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. అన్నిటి కూడా చాలా కన్వీనియంట్ ఉంటుంది. ముఖ్యంగా హైవేకి అయితే పక్కనే ఉంది. మనకి ఇంపోసిస్ పోచారం క్యాంపస్ కూడా ఓన్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కూడా ఓన్లీ 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి ఉప్పల్ మెట్రో కూడా సేమ్ 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అన్నిటి కూడా చాలా కన్వీనియంట్ ఉంది. అలాగే మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. ఎందుకని చాలా చెప్తున్నానంటే ఇక్కడ గ్రౌండ్ కి ఆ ప్రైస్ ఉందండి. ఇక్కడ మనకి G+1 హౌస్ వస్తుంది. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. హౌస్ చూసే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. హౌస్ మొత్తం చూశాక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం. ఇదంతా పార్కింగ్ అండి. మనకి గ్రౌండ్ లో అయితే మొత్తం ఓపెన్ ఉంటుంది. అంటే మీరు తీసుకున్న వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. వీళ్ళైతే మొత్తం ఓపెన్ స్పేస్ ఇచ్చారు. పైన 2 BHK చాలా స్పేసెస్ వస్తుంది. ఇక్కడ మనకి 2 BHK కన్స్ట్రక్షన్ చేసుకున్నారని చాలా బాగా వస్తుందండి. మనకి బ్యాక్ సైడ్ బోర్ వచ్చారు, సంప్ ఇచ్చారు. ఒకసారి చూపిస్తానండి. హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఇక్కడ బోర్ అండి. ఇది వచ్చేసి సంపు. వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి మంజర్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది. మనం చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే ఇక్కడే చేసుకోవచ్చు అండి. చాలా స్పేసెస్ ఉంది. మనకి స్టెప్స్ కింద వాషర్ ఇచ్చారు, చూపిస్తానండి. ఇక్కడ వాషర్ ఇచ్చారు. స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి. రండి పైకి వెళ్దాం. ఇదంతా పోర్ట్ ఏరియా. మనకి ఎలివేషన్ కోసం ఇక్కడ గ్లాస్ ఇచ్చారండి. మనకి మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ డోర్ ఇచ్చారండి. డిజైన్ అయితే చాలా బాగుంది. రండి లోపలికి వెళ్దాం. చూడండి ఇదంతా హాల్. చూడండి హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనకి సిట్అవుట్ లాగా ఇచ్చారు. ఇక్కడ అంతా హాల్ అండి. చూడండి ఇక్కడ ఒకసారి వాల్ డిజైన్ అయితే చాలా బాగుంది. వాల్ టిచ్ తో డిజైన్ చేశారండి. ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇచ్చారండి. చిన్న చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు. మనం డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఒకసారి ఫాల్స్ అండి, చాలా బాగా చేశారు డిజైన్ అయితే. ఇదంతా హాల్. ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్ సపరేట్ గా వచ్చిందండి. ఇక్కడ మనకి పార్టిషన్ లాగా డిజైన్ చేశారు వుడ్ కలర్ తోటి. ఒకసారి ఫాల్స్ డిజైన్ చూడండి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి, కలర్ఫుల్ అనిపిస్తున్నాయి. ఇదంతా హాల్ అంటే చూసాం కదా, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ డైనింగ్ ప్లేస్ సపరేట్ గా వచ్చిందండి. ఇదంతా డైనింగ్ ప్లేస్. ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు. అలాగే ఇక్కడ నార్త్ సైడ్ ఇంకొక డోర్ వచ్చిందండి. మనం వాషర్కి వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాషర్ ఉంది, చూపిస్తానండి. ఇక్కడ వాష్ మిషన్ వస్తుంది. చూడండి బ్యాక్ సైడ్ మనకి వాష్ ఏరియా ఇచ్చారు. వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ ట్యాప్ ఇచ్చారు, మనకి పాయింట్ ఉంది. మనకి డైనింగ్ ప్లేస్ కూడా ఫాల్స్ డిజైన్ చేశారు. ఇక్కడ మనకి సపరేట్ గా ఫ్రిడ్జ్ కోసం పాయింట్ ఇచ్చారు అండి. ఇక్కడ పూజ రూమ్. పూజ రూమ్ సపరేట్ గా వచ్చిందండి. ఇది కిచెన్. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చింది. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు. కిచెన్ అయితే స్పేసెస్ ఉందండి. 3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇక్కడ కామన్ వాష్రూమ్.
ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చింది. చూడండి పైన లో రూఫ్ ఇచ్చారు. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. చూడండి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో అయితే మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుంది. ఇక్కడ సపరేట్ కబోర్డ్ స్పేస్ ఇచ్చారు. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. అన్ని రూమ్లలో మనకి వాల్ డిజైన్స్ అయితే చాలా బాగా చేశారండి. మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే చాలా కలర్ఫుల్ అనిపిస్తుంది అండి. వుడ్ కలర్ తో డిజైన్ అయితే చాలా బాగా చేశారు. ఇందులో అటాచ్ వాష్రూమ్. చూడండి వాష్రూమ్ స్పేసెస్ ఉంది. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. దీనికి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, చూపిస్తానండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉందండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. మనకి విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అండి. దాంతో పాటు నెట్ వచ్చింది, సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. చూడండి మనకి ఇందులో కూడా ఫాల్స్ అనేది డిజైన్ చేశారు. అన్ని రూమ్లలో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారండి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా. ఈ బెడ్రూమ్ కూడా కొంచెం చిన్నగా ఉంది. హౌస్ మొత్తం కూడా చాలా స్పేసెస్ ఉందండి. ఇప్పుడు ఒకసారి మీకు పైకి వెళ్ళి చుట్టూ సరౌండ్ చూపిస్తాను. హైవేకి దగ్గరలో ఉంటుంది. చుట్టూ కూడా చాలా హౌజెస్ ఉన్నాయండి. కాలనీ అయితే చాలా బాగుంది. రండి పైకి వెళ్దాం. మనకి స్టెప్స్ పైన రేకులు ఇచ్చారండి. వర్షం వాటర్ వచ్చినా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండొద్దని. ఒకసారి చుట్టూ చూడండి, అన్ని హౌజెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి 2 వాటర్ ట్యాంక్స్ ఇచ్చారండి. అంటే బోర్ వాటర్ సపరేట్ గా, అలాగే మనకి మంజర్ వాటర్ సపరేట్ గా ఇచ్చారు. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాము. అలాగే ఇక్కడ చుట్టూ సరంగా ఏమేమి డెవలప్మెంట్స్ ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లో చెప్పాను. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 82 lakhs అండి. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లైనా 80% లోన్ వస్తుంది. మీకు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తనకు కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసండి. మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఎవరికి ₹1 కమిషన్ ఇవ్వనవసరం లేదు. మీరు డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.